టీమిండియా మాజీ కెప్టెన్ ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్కు బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరును తొలగించాలని అంబుడ్స్మన్ ఆదేశించింది. పేరును తొలగించాలని ఎస్సీఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశించారు. ఎస్సీఏ ప్రెసిడెంట్గా అజారుద్దీన్ ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని లార్డ్స్ క్రికెట్ క్లబ్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపారు. తన పేరు తానే పెట్టుకోవాలన్న నిర్ణయం చెల్లదని అంబుడ్స్మన్ తెలిపారు. వెంటనే నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఎస్సీఏకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి టికెట్లపై ఆ పేరు ప్రస్తావన ఉండొద్దని తేల్చి చెప్పింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్కు బిగ్ షాక్ తగిలింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరును తొలగించాలని అంబుడ్స్మన్ ఆదేశించింది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని ఇన్పుట్స్ తీసుకుందాం. రవి, అసలు ఏం జరిగింది? అంబుడ్స్మన్ ఏమని వ్యాఖ్యానించారు? ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? టీమిండియా మాజీ కెప్టెన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజారుద్దీన్ హెచ్సీఏ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టైంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు. తను ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టైంలో ఉప్పల్ స్టేడియంలో ఉన్నటువంటి నార్త్ పెవిలియన్కు తన పేరు పెట్టుకున్నాడు. సాధారణంగా ఇలాంటి పేరు పెట్టుకోవాలి అంటే తను టీమిండియా మాజీ కెప్టెన్గా ఉన్నాడు, దానికి అర్హుడే. కానీ తను ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టైంలో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోకుండానే కేవలం తను మాత్రమే ప్రెసిడెంట్ హోదాలో ఉండి ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడు అని ప్రస్తుతం అంబుడ్స్మన్ ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే సాధారణంగా తను పేరు పెట్టుకోవాలని ఒకవేళ భావిస్తే అపెక్స్ కౌన్సిల్లో తన ఆలోచనను ముందుగా పెట్టి అపెక్స్ కౌన్సిల్ ఆమోదించిన తర్వాత ఆ పేరును పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడినట్లు అంబుడ్స్మన్ కోర్టు గుర్తించింది. అయితే దీనిపై లార్డ్స్ క్రికెట్ క్లబ్ అంబుడ్స్మన్ కోర్టును ఆశ్రయించింది. అజారుద్దీన్ పేరును తొలగించాలి, తను అపెక్స్ కౌన్సిల్ను ఆశ్రయించకుండానే తను పేరు పెట్టుకున్నాడు, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నాడని దానిపైన విచారణ జరిపినటువంటి అంబుడ్స్మన్ కోర్టు ఈరోజు ఈ నిర్ణయం ఇచ్చింది. అంబుడ్స్మన్ కోర్టులో ఉన్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు ఇచ్చాడు. వెంటనే తన పేరును తొలగించాలి, నార్త్ పెవిలియన్కు ఉన్నటువంటి అజారుద్దీన్ పేరును తొలగించడమే కాకుండా తాజాగా ఉన్నటువంటి ఐపీఎల్ టికెట్ల పైన కూడా ఆ నార్త్ స్టాండ్లో ఉన్నటువంటి అజారుద్దీన్ పెవిలియన్ అనే పేరు రాకూడదు, ఆ తర్వాత జరిగే మ్యాచ్ల పైన కూడా ఈ పేరు ఉండొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. దేవి, ఆల్ రైట్ రవి, థ్యాంక్ యూ. జేఈఈ మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి సెన్సేషనల్ రికార్డు సృష్టించిన శ్రీ చైతన్య. I am Devdatta Maji. I have scored a perfect 300 out of 300 in JEE Main 2025. Excited to share my experience with Sri Chaitanya's champions. Best aspects of the AITS is the in-depth performance analysis provided after each test. Thanks to Sri Chaitanya AITS. Hi, my name is Ajay Reddy. I scored 300 out of 300 in JEE Mains Session 2. The 3 do's are working hard about something that you wanted, follow your teachers, follow your parents' advice.